ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ? నేను ప్యారిస్‌లో ఉంటాను. ఇక్కడ మాస్టర్స్ చేస్తున్నాను. నన్ను చాలామంది ఈ మధ్య కొన్ని న్యూస్ ఛానల్స్‌లో అంటే ఈటీవీ, ఏబీఎన్ ఇంకా అదర్ ఛానల్స్‌లో వచ్చిన న్యూస్, ఎన్టీవీ ఎట్ ద సేమ్ టైమ్ వేరే యూట్యూబర్స్ చేస్తున్న వీడియోస్ నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ అండ్ నా పర్సనల్ ఫ్రెండ్స్ కూడా పంపించి అమెరికాలో సిట్యుయేషన్ ఇలా ఉందంట. మరి నీకు యూరోప్‌లో ఎలా ఉంది? మేము రావచ్చా అసలు? నీ ఫ్యూచర్ ఏంటి? యువర్ జాబ్స్ ఎలా ఉంటాయి అక్కడ? అని అడుగుతున్నారనమాట. సో, ఈ సిట్యుయేషన్‌లో ఇస్ యూరోప్ ఎనీ బెటర్ దాన్ యూఎస్ ఆర్ అలానే ఉందా అన్నది మాత్రమే నన్ను చాలా మంది ఇంక్లూడింగ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ, టాప్‌మేట్ కాల్స్‌లో గానీ ఇదే అడుగుతూ ఉన్నారు. సో, వి విల్ డిస్కస్ అంటే నేను మంచా కాదా అని చెప్పను. బట్ లెట్స్ డిస్కస్ సమ్ టాపిక్స్. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆర్ మీరు ఇలాగా యూరోప్‌కి లేకపోతే జర్మనీ, ఫ్రాన్స్ ఇట్లా రావాలనుకుంటున్నా, లేకపోతే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ఈ వీడియో చూడండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో, మనకు యూరోపియన్ యూనియన్‌లో అరౌండ్ 27 కంట్రీస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో 30 కంట్రీస్ ఉంటాయన్నమాట. ప్లస్ స్విట్జర్లాండ్ ఉంటుంది. యూకే ఈయూలో కానీ, ఈఈఏలో కానీ లేదు. వీటి నుంచి ఎగ్జిట్ అయిపోయిందనమాట. కానీ యూకేకి ఈ కంట్రీస్తో చాలా మంచి టైస్ ఇప్పటికి కూడా మెయింటైన్ అవుతూ ఉన్నాయి. కోర్స్ కొన్ని ఫ్రిక్షన్స్ ఉన్నా కూడా బిజినెస్ టైస్ పరంగా దే ఆర్ ట్రయింగ్ టు వర్క్ ఇట్ అవుట్. స్విట్జర్లాండ్తో అయితే అన్ని కంట్రీస్కి వెరీ గుడ్ ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయన్నమాట. యూలో పార్ట్, ఈఏలో పార్ట్ కాకపోయినా కూడా. సో, యూఎస్ఏ అన్నది వన్ బిగ్ కంట్రీ మనకు తెలిసిందే. మన ఇండియన్స్ అందరూ అక్కడికి వెళ్తారు. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. ఈయూలో 2 బిగ్ ఎకానమీస్ వచ్చి ఫస్ట్ వన్ ఈజ్ జర్మన్, సెకండ్ వన్ ఈజ్ ఫ్రాన్స్. జర్మన్ మాట్లాడతారు. మన ఇండియన్స్ అందరూ ఇప్పుడు జర్మనీకి రాని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఎకానమీ వచ్చేసి ఫ్రాన్స్. నేను ఫ్రాన్స్లోనే ఉంటున్నాను ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఇక్కడ ఫ్రెంచ్ మాట్లాడతారు. అలాగే కంట్రీస్ లైక్ నెదర్లాండ్లో కానీ లేకపోతే ఇటలీలో కానీ ఇలాంటి కంట్రీస్ కూడా ఉన్నాయి అన్నమాట. మన ఇండియన్స్ నెదర్లాండ్స్లో కూడా ఎస్పెషలీ ఐటీ, బ్యాంకింగ్, బిజినెస్ మేనేజ్మెంట్ లాంటి సెక్టర్స్లో నెదర్లాండ్స్కి కూడా వెళ్తున్నారనమాట. సో, ఇప్పుడు మనకు కంపేర్ టు ఈయూ కానీ అండ్ అట్ ద సేమ్ టైం యూఎస్ఏ కానీ కంపేర్ చేయాలనుకుంటే బిగ్గెస్ట్ థింగ్ ఇస్ ఈయూలో ఎవ్రీ కంట్రీకి ఒక లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే మనకు ఆ కంట్రీలో ఒక సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది ఉంటుందన్నమాట. మీకు యూఎస్కి ఈ ప్రాబ్లం రాదు. అండ్ దెన్ శాలరీస్ పరంగా మాట్లాడుకుంటాము. అంతకన్నా ముందు లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ఈజీ మాత్రం కాదు. ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్. అది తెలుసుకొని వస్తే చాలా బెటర్. లాంగ్వేజ్ నేర్చుకోవడం ఎవరైనా ఈజీ అని చెప్తే ప్లీజ్ నమ్మద్దు. బికాజ్ లర్నింగ్ అ లాంగ్వేజ్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. డిటర్మినేషన్, టైం పెట్టాలి, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఏడుపు వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్కి వెళ్తే ఈ లాంగ్వేజ్ అన్న కాన్సెప్ట్ ఉండదు అనమాట. బట్ మీరు కనుక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్న ఒక థాట్ అండ్ ఇంట్రెస్ట్ కనుక ఉంటే యూలో ఏ కంట్రీకైనా రావచ్చు. లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే కష్టం బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. టైం పెట్టాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే ఈజీగా అయితే ఉండదు. ఇట్స్ నాట్ టూ హార్డ్. అంటే ఇంపాసిబుల్ కాదు, అట్లాగని ఈజీగా కూడా ఉండదు. సో, రిమెంబర్ దాట్. కొంతమందికి ఈజీగా అంటే కొంతమందికి ఫాస్ట్గా రావచ్చు, కొంతమందికి టైం పట్టవచ్చు. సో, దానికి రెడీ అయి ఉండాలి. శాలరీస్ కంపేర్ చేస్తే కోర్స్ ఎనీ డే అమెరికాలో శాలరీస్ ఎక్కువ. లిటరలీ అమెరికాలో శాలరీస్ ఎక్కువ మనకు ఫ్రాన్స్ ఆర్ జర్మనీ లాంటి కంట్రీస్తో కంపేర్ చేస్తే. అండ్ జాబ్ సేఫ్టీ కూడా చాలా ఎక్కువ అనమాట. అంటే ఒక్కసారి జాబ్ వస్తే కంపెనీ వాళ్ళు మిమ్మల్ని జాబ్ నుంచి రిమూవ్ చేయడానికి యూఎస్తో కంపేర్ చేసుకుంటే యూరోప్లో మాత్రం చాలా కష్టం అంట. ఒకసారి మనకు జాబ్ వస్తే జాబ్ నుంచి రిమూవ్ చేయడానికి. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పారు దట్ వన్స్ సమ్వన్ గెట్ ఎ జాబ్ హియర్ వాళ్ళు ఇక్కడ హ్యాపీగా సెటిల్ అయిపోతారు ఆల్మోస్ట్ అన్నట్లు. ఎస్పెషలీ 1 or 2 కేసెస్ కొంతమంది ఎవరైనా ఇంపాక్ట్ అవ్వచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో యూ విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్ అన్నట్లు నాకు చెప్పిన వాళ్ళు చెప్పారు. దట్ ఈస్ ట్రూ. నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి ఎస్పెషలీ ఫ్రాన్స్లో అయితే అది ఇంకా ఉంటుందన్నమాట. మనకు అమెరికా ఇస్ ఏ కంప్లీట్ క్యాపిటలిస్ట్ కంట్రీ. సో, అక్కడ ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు మనీ. సో, శాలరీ ఎక్కువ ఉంటుంది. కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా కూడా ఎవ్రీథింగ్ ఎక్స్పెన్సెస్ కూడా హైనే ఉంటాయి. అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా యూరోపియన్ అంటే ఈయూలో ఉన్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కడా ఉండదు. నాకు తెలిసిన చాలామంది కూడా ఏం చెప్తూ ఉంటారంటే డబ్బులు సంపాదించాలంటే అమెరికాలో సంపాదించాలి, దాన్ని ఖర్చు పెట్టాలి, ప్రశాంతంగా బతకాలి అంటే యూరోప్కి వచ్చేయాలని చెప్తారు. సో, చాలామంది యూరోప్కి రిటైర్మెంట్కి కానీ లేకపోతే
పిల్లలు పుట్టిన తర్వాత అంటే ఫస్ట్ ఒక 10-15 ఇయర్స్ టెక్‌లో యూఎస్‌లో పనిచేసి తర్వాత యూఎస్‌లో వాళ్ళు కూడా ఫ్రాన్స్‌కి అట్లా వచ్చి సెటిల్ అయిన వాళ్ళని నేను చూసాను. సౌత్ ఆఫ్ ఫ్రాన్స్‌లో అంటే ఫ్రెంచ్ రివేరా ఏరియాలో గానీ అట్లా చాలామంది ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ సేఫ్టీ పరంగా చూస్తే యూఎస్ కన్నా యూరోప్ ఎనీ డే సేఫ్ ఉంటది. అంటే ఓవరాల్‌గా చూసినా గూడా ఇక్కడ ఆఫ్‌కోర్స్ ఇమిగ్రెంట్స్ వల్ల కంపారిటివ్‌లీ తక్కువ ప్రాబ్లమ్ వస్తుంది. లోకల్స్ పరంగా పిక్ పాకెటింగ్ తప్ప ఎలాంటి హార్ష్ క్రైమ్స్, గన్స్, వైలెన్స్ లాంటివి ఇక్కడ ఉండవు యూరోప్‌లో. యూరోప్‌లో టూరిస్ట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఓన్లీ మనం చూసేదేంటి అంటే పిక్ పాకెటింగ్ ఆర్ పెట్టి థెఫ్ట్స్. ఆఫ్‌కోర్స్ దేర్ ఆర్ బ్రేక్‌ఔట్స్, థెఫ్ట్స్ ఉంటాయి గానీ అవి హౌస్ బ్రేక్‌ఔట్స్ లాంటివి కొంచెం కంపారిటివ్‌లీ తక్కువ యూఎస్‌తో పోలిస్తే. సో ఇంకా నెక్స్ట్ బిగ్ థింగ్ డిస్కస్ చేద్దాం. 2024లో, 2025లో హౌ ఇస్ జాబ్ అవుట్‌లుక్? అంటే యూఎస్‌కెళ్ళిన వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు జాబ్స్ తెచ్చుకోవడం కోసము. కానీ ఇప్పుడు ఫ్రాన్స్‌కి లేకపోతే యూరోప్‌కి మాస్టర్స్‌కి రావచ్చా? అంటే జర్మనీ లాంటి కంట్రీస్‌కి గానీ, ఫ్రాన్స్‌కి గానీ, నెదర్లాండ్స్‌కి గానీ మాస్టర్స్‌కి రావచ్చా? ఇక్కడ జాబ్స్ వస్తున్నాయా లేవా అన్నది బిగ్ క్వెషన్ అనమాట. సో డిస్కస్ చేద్దాము. అన్నిటికన్నా ముందు ఒకటి విషయం చెప్పాలి. నేనేం ఎక్స్‌పర్ట్‌ని కాదు. నేను ఓన్లీ నా అబ్జర్వేషన్స్‌ని బట్టి చెప్తున్నాను. సో ఇంకా రీసెంట్‌లీ ట్రంప్ ఒక మాట చెప్పారంట కదా! ప్రతి ఒక్కడికి గ్రీన్ కార్డ్ ఇస్తాను అన్నట్లు. సో ఐ డోంట్ నో అయితే మంచిదే. బికాజ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీయే చాలామంది అక్కడ యూఎస్‌లో ఉన్నారు. జాబ్ రాక కొంతమంది ఇబ్బంది పడుతుంటే అట్లా కొంతమంది ఉన్నారనమాట. హోప్‌ఫుల్లీ సంథింగ్ ఆర్ ద బెటర్ విల్ హ్యాపెన్. బట్ సెకండ్ థింగ్ వచ్చేసి గ్లోబల్ ఎకానమీ మనకిప్పుడు స్లో డౌన్‌లో ఉంది. ఒక్క కంట్రీనే కాదు. ఎవ్రీ కంట్రీ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ సమ్ ఆర్ ద అదర్ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు యూరోప్‌లో తీసుకుంటే బికాజ్ ఆఫ్ యుక్రెయిన్, రష్యా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల మనకు కంప్లీట్‌గా పవర్ క్రైసిస్ గానీ ఇలాంటివి వచ్చినాయి. బట్ ఇప్పుడు అవన్నీ సాల్వ్ చేసుకుంటే కూడా ఎకానమీ ఈజ్ రెసిలియంట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ గ్రోయింగ్. అంటే ఎకానమీ ఏం పడిపోదు, రెసెషన్ ఏం రాదు. కాకపోతే గ్రోత్ అనేది చాలా చాలా తక్కువ ఉంటదనమాట. యూ కెన్ సీ వెరీ లెస్ గ్రోత్. మనకు అదే ఇండియా జీడీపీ తీసుకుంటే 6, 5.8 ప్రిడిక్షన్స్ అట్లా ఉంటాయి. కానీ యూరోప్‌లో ఏ కంట్రీ జీడీపీ తీసుకున్నా ఆర్ యూరోపియన్ యూనియన్ కలెక్టివ్ జీడీపీ చూసుకున్నా 0.512 ఈ ఈ మధ్యలోనే ఉంటది. సో వెరీ స్టాగ్నెంట్ ఆర్ వెరీ లెస్ గ్రోత్ కనబడుతుంది మనకు. అంటే ఎకానమీలో జాబ్స్ అన్నవి ఆఫ్‌కోర్స్ ఏజింగ్ పాపులేషన్ వల్ల యూలో చాలా చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఎట్ ద సేమ్ టైమ్ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఒకటి ఉంటది. అండ్ ఆల్సో కాంపిటీషన్ ఫ్రమ్ పీపుల్ ఫ్రమ్ ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ మిడిల్ ఈస్ట్. సో ఈ కంట్రీస్‌తో మనం కాంపీట్ అవ్వాల్సి ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ కొంతమంది అదర్ మైగ్రెంట్స్‌కి మనకన్నా లోకల్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఎక్కువ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్సే. ఇవన్నీ తట్టుకొని కాంపిటీషన్‌లో మన ఇండియన్స్ ఆఫ్‌కోర్స్ ఎక్కడున్నా కాంపిటీటివ్‌గా ఉంటారు. అంటే వీ కెన్ లెర్న్ ఎ లాంగ్వేజ్ ఫాస్టర్, ఎఫర్ట్స్ పెట్టగలము, కష్టపడగలము కాబట్టి. కానీ అట్లా అని చెప్పేసి వీ హ్యావ్ టు నాట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. జాబ్స్ అన్నది వరల్డ్ వైడ్‌గా ఎక్కడా కూడా ఎక్కువ అంటే ఇంకా కుప్పలు తెప్పలుగా లేవు. అట్లాగని ఒక్క విషయం నేను నా అబ్జర్వేషన్ ప్రకారం చెప్తాను. యూరోపియన్ యూనియన్‌లో కొన్ని కంట్రీస్‌లో జాబ్స్ ఆర్ వే బెటర్. అంటే ఫ్రాన్స్‌లో గానీ, జర్మనీలో గానీ అదర్ ఈయూ బేస్డ్ కంట్రీస్‌లో, నెదర్లాండ్స్‌లో గానీ దేర్ ఆర్ జాబ్స్. లుక్సెంబర్గ్ లాంటి కంట్రీస్‌లో కూడా. నేను కొంతమంది ఇండియన్స్ డైరెక్ట్‌గా నెదర్లాండ్స్‌కి, లుక్సెంబర్గ్‌కి అప్లై చేసి జాబ్స్ వచ్చి అక్కడికొచ్చి వర్క్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడాననమాట. నేను ఆ కంట్రీస్‌కి ట్రావెల్ చేసినప్పుడు ఆర్ అక్కడ ఫ్రెండ్స్ చేసుకున్నప్పుడు. సో ఎట్ ద సేమ్ టైమ్ ఇంకొక విషయం చెప్తాను. ఏది మ్యాజికల్‌గా అవ్వదు. యూ నీడ్ టు పుట్ యువర్ ఎఫర్ట్స్. స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఏఐ ఈస్ టేకింగ్ జాబ్స్. మీరు యూఎస్‌లో ఉన్నా, యూకేలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీ జాబ్‌ని ఏఐ తీసుకుంటదా లేదా అన్నదే మ్యాటర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇఫ్ యువర్ జాబ్ కెన్ బీ డన్ బై ఎన్ ఏఐ, యూ బెటర్ లెర్న్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే చాలా మందికి అర్థం కావట్లేదు. నో వన్ ఈస్ టేకింగ్ ఇట్ సీరియస్లీ బట్ ఏఐ ఈస్ కమింగ్ ఫర్ యూ. అవునన్నా కాదన్నా ఏమన్నా ఏఐ ఎస్పెషల్లీ యూఎస్‌లో టెక్ జాబ్స్‌లో స్లో డౌన్ రావడానికి, లే ఆఫ్స్‌కి కానీ మన ఇండియన్స్ చాలామంది H1B అంటే నేను చెప్పా కదా ఏబిఎన్, ఎన్టీవీ అట్లా చూసిన న్యూస్ అని. దాని తర్వాత నేను రీచ్ అవుట్ అయిన వాళ్ళు కానీ నాకు అందరూ చెప్పింది. బికాజ్ మా అంకుల్ ఒక అతనికి గ్రీన్ కార్డ్ ఉందన్నమాట. నేను అతనికి రీచ్ అవుట్ అయ్యాను. సో ఇట్లా అందరికీ రీచ్ అవుట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే స్కిల్స్ ఆర్ రియలీ రియలీ ఇంపార్టెంట్ అండ్ ఏఐ ఇంపాక్ట్ ఇస్ రియల్.
లాస్ట్ 20 years యూఎస్లో ఉన్న అతనితో నేను డిస్కస్ చేసిన దాని ప్రకారం ఎస్, ఏఐ ఎఫెక్ట్ ఇస్ రియల్. మన ఇండియన్స్కి ఎస్పెషలీ స్కిల్ సెట్ అనేది, టెక్ స్కిల్స్ అనేది చాలా చాలా ప్రాపర్గా ఉంటాయి. సో ఇఫ్ బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు బీ రెసిలియంట్ విత్ యువర్స్ అంటే ఎవ్రీ డే యూ హ్యావ్ టు కీప్ లర్నింగ్ ద న్యూ టెక్నాలజీ, ద న్యూ థింగ్, ద న్యూ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీ జాబ్ రోల్కి ఏం అవసరమో అనేది. ఇంకొకటి రీసెంట్గా ఒక న్యూస్ చూసాను, అదేంటంటే యూఎస్లో గూగుల్ అండ్ సమ్ అదర్ కంపెనీస్ అన్నమాట, వాళ్ళ యూఎస్ ఆఫీస్ క్లోజ్ చేసి ఇండియన్లో, మెక్సికోలో అండ్ జర్మనీలో ఆఫీసెస్ ఓపెన్ చేస్తున్నారని. ఎందుకు అంటే మీకు యూఎస్లో ఉంటే శాలరీస్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది డ్యూ టు డ్యూ టు ద రెగ్యులేషన్స్ ఆర్ వాట్ ఎవర్, కాస్ట్ ఆఫ్ లివింగ్ అట్లాగా. అదే కనుక మీరు ఇండియాలో కానీ, మెక్సికోలో కానీ, జర్మనీలో కానీ ఆఫీస్ ఓపెన్ చేస్తే చాలా తక్కువకి మీరు జర్మనీలో అయితే హాఫ్ రేట్కి తెచ్చుకోవచ్చు. ఇండియా అండ్ మెక్సికోలో అయితే 1/4 రేట్కి ఆర్ 1/3 రేట్కి యూ కెన్ హ్యావ్ ద సేమ్ ఎందుకంటే మనకు యూఎస్లో పనిచేసేది కూడా ఇండియన్స్, మెక్సికన్సే. డైరెక్ట్గా ఇండియాలో, మెక్సికోలో మనకు జాబ్స్ ఇచ్చేస్తే అక్కడ ₹1,00,00,000 ఇవ్వాల్సింది మన ఇండియాలో అయితే 20 lakhsకి అదే పని చేస్తారు కదా. సో ఇప్పుడు అదే అవుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూఆర్ స్పెండింగ్ అ లాడ్ ఆఫ్ మనీ టు గో టు యూఎస్ ఆర్ ఇట్లా వెళ్తున్నప్పుడు ఇట్స్ అ రిస్క్. ఒకప్పుడు అంటే ఎంతమంది వెళ్తే అంతమందికి జాబ్స్ వచ్చేసి సెటిల్ అయిపోయి మన పేరెంట్స్ కూడా వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అలా లేవన్నమాట. ఎందుకంటే మనకు చెప్పనట్టు ఏఐ ఉంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంది, ఇన్ఫ్లేషన్స్, ఇంట్రెస్ట్ రేట్స్, రేపు ట్రంప్ వస్తే సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయో తెలియదు. అండ్ ఎంటైర్ యూరోపియన్ యూనియన్ ఇస్ గోయింగ్ రైట్ వింగ్, దాని ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయో తెలియదు. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ చేంజింగ్ ఇన్ దిస్ వరల్డ్. కానీ ఒకటి మాత్రం నిజం, యూరోపియన్ యూనియన్ నీడ్ మోర్ ఫారెన్ వర్కర్స్. వాళ్ళ పాపులేషన్ ఏజింగ్ చాలా చాలా ఎక్కువ ఉంది అండ్ దే హ్యావ్ లాట్ మోర్ ఓపెన్ జాబ్స్. మీరు కనుక లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ ఉంటే ఈయూలో యూ కెన్ డెఫినెట్లీ ఫైండ్ అ కెరియర్ కంపేర్డ్ టు యూఎస్ అని మాత్రం నేనైతే చెప్పగలను. యూఎస్లో ఏంటంటే ఎవ్రీవన్ ఆర్ గోయింగ్ దేర్ అండ్ వీసాస్కి, H1Bస్కి కూడా ఎవ్రీ ఇయర్ ఈ కోటాలో లిమిట్లు ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్లో కానీ, జర్మనీలో కానీ ఇలాంటి కోటాలు, లిమిట్లు ఏమి ఉండవు అనమాట. ఇట్స్ ఫైల్ టు ఫైల్ బేసిస్ మీద రివ్యూ చేస్తూ ఉంటారు. సో మీకు వర్క్ పర్మిట్ అప్లికేషన్ ప్రాపర్గా ఉంటే యూ ఆర్ ఇన్ అ బెటర్ ప్లేస్ టు గెట్ అ జాబ్. దెర్ ఇస్ నో లక్ ఫ్యాక్ట్, అంటే లక్ అనేది ఎక్కడ ఉంటుంది కానీ కంప్లీట్ లక్ ఫ్యాక్టర్ అయితే కాదు. సో దిస్ ఈజ్ ఇట్. ఎస్, దెర్ ఇస్ ఎకనామిక్ స్లో డౌన్ వరల్డ్ వైడ్. యూఎస్లో ఉన్నంత బ్యాడ్గా సిచ్యువేషన్ ఇప్పుడు యూరోప్లో ఉందా అంటే I would say no. కానీ it is still slow, it is still stagnant, it's still not a growth economy. Jobs కుప్పలు తెప్పలుగా ఏం క్రియేట్ అవ్వట్లేదు. It is still growing at a slower rate. So don't expect miracles and magic to happen ఒకసారి యూరోప్కి రాగానే. కానీ ఎకానమీ అన్నది ఇట్ ఈస్ దేర్, జాబ్స్ ఆర్ దేర్ అన్నది చెప్పాలనుకుంటున్నాను. లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోగలిగి ప్రాపర్ స్కిల్ సెట్ ఉంటే యూ విల్ డెఫినెట్లీ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. మీరు ఇన్వెస్ట్ చేసే మనీ వర్త్ ఇట్టా కాదా అన్నది మాత్రం చూసుకొని ప్లాన్ వేసుకోండి. దట్ ఈస్ మై సజెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ సపోర్టింగ్ మీ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగొచ్చు, కామెంట్ బాక్స్లో అడగొచ్చు. అట్ ద సేమ్ టైం టాప్ మీట్లో కాల్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.